చేపల పులుసు గ్రేవీ చాలా బాగుంటుంది. చేపల కూర అంటే చాలామందికి ఇష్టమే ఉంటుంది. చాలా ప్రాసెస్ అనుకుంటారు, కానీ నేను సింపుల్గా చేసి చూపిస్తా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ఉల్లిగడ్డను కాల్చండి. కాల్చి పొట్టు తీసి మిక్సీలోకి జీలకర్రను ఉల్లిగడ్డ మిక్సీ పట్టండి. చూపించిన విధంగా కోయండి. ఒక చిన్న ఉల్లిగడ్డను కోసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు చేపలు నానబెట్టిన దాంట్లో 2 స్పూన్ల దొడ్డుప్పు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 3 పావుల నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసుకొని కలుపుకోవాలి. ఇందాక మిక్సీ పట్టిన ఉల్లిగడ్డ పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం, పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలబెట్టాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల కారం, తగినంత ఉప్పు వేసుకొని కలపాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. తర్వాత చింతపండు పులుసును పోసుకొని కలబెట్టి 5 నిమిషాలు మసలనివ్వాలి. ఇందాక నానబెట్టిన చేప ముక్కలను వేసుకొని మసలనివ్వాలి. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదంటే జీలకర్ర మెంతుల పొడి వేసుకొని బాగా మసలనివ్వాలి. దాంతో టేస్ట్ వస్తుంది. 10-15 నిమిషాలు ఎక్కువ సిమ్లో పెట్టుకొని మసలనివ్వాలి. తర్వాత లాస్ట్కు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చేపల పులుసు రెడీ. ఎంతో బాగుంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.